మొదటి యోహాను 1వ అధ్యాయం 5 నుంచి 7వ వచనం వరకు ఏంటంట, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏం లేదు, చీకటి ఎంత మాత్రము లేదు. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము అని 7వ వచనంలో ఏమంటున్నాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక వెలుగైన దేవుడితో వెలుగులోనే ఉంటూ మనము కలిసి నడుస్తే మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అని అంటూ ఉన్నాడు. ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను. మీరు ఏదన్నా ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీలో ఆయనకు మద్దతు పలికి మీరు కూడా ఎలక్షన్లో ఆయనతో పాటు క్యాన్వాసింగ్ చేస్తున్నారు. కాకపోతే ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, గబుక్కున ఆయన టికెట్ ఇవ్వలేదు, గబుక్కున వేరే పార్టీలో దూకేశాడు. ఓకే అనుకోండి, ఆయన వేరే పార్టీలోకి దూకేసిన వెంటనే నువ్వు ఆ నాయకుడిని అనుసరించేవాడు కదా, నువ్వు అలవాట్లో పొరపాటు నిన్నటి రోజున ఉన్న జెండాను పట్టుకొని వచ్చేసావు. ఏంటంటే వింటున్నారా, నిన్న రోజు ఆయన వేరే పార్టీలో ఉన్నాడు, ఈ రోజున పార్టీ జంప్ అయిపోయాడు, వేరే పార్టీలోకి వచ్చేసాడు. అందరు జెండాలు మార్చేశారు, నువ్వు ఒక్కడివే జెండా పట్టుకొని వేరే జెండా పట్టుకొని వచ్చేసావు. పదగా నడుద్దాం, క్యాన్వాసింగ్ చేద్దామంటే కింద నుంచి పైకి చూస్తాడు, రే మన జెండా మారింది అని అంటాడు. అంటే అతనితో కలిసి క్యాన్వాసింగ్ చేయటానికి, అతనితో కలిసి నడవటానికి ఏ అర్హత ఉండాలంటే అతడు ఏ జొట్టో ఆ జొట్టులోనే నువ్వు ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మీరును వెలుగులోనే ఉండాలి. నేను చీకటిలో ఉంటాను ప్రభువా, పర్లేదు, వెలుగులో నువ్వు ఉండు అని అంటే కుదరదు. మీరు ఆయన వెలుగై ఉన్నారు కనుక మీరు వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఏమి కలుగుద్దంట, అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే ఏ గుడ్ రిలేషన్షిప్, ఒక మంచి ర్యాపో బిల్డ్ అవుతుంది దేవునితో. ర్యాపో బిల్డ్ అయినాక అప్పుడు అని అన్నాడు, తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడు? ఆయనతో అన్యోన్య సహవాసం కలిగినప్పుడు. మనం అనుకుంటాము యేసు రక్తము ప్రతి పాపం నుండి, బాప్తిసం పొందిన వెంటనే మన పాపాలు కడిగి అయిపోయినాయి, ఇంకా పాపం చేసిన కొంతమంది బోధలు చెప్తారు, నువ్వు నీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పాపము, ఇప్పుడు చేసిన పాపము, రాబోయే రోజుల్లో చేసిన పాపాన్ని కూడా కల్వరి శిలువలో యేసయ్య ఆయన నీకు క్షమాపణ ఇచ్చాడు కనుక, ఆయన దానికి వెల చెల్లించేశాడు కనుక నువ్వు ఎట్లయినా ఉండొచ్చు అని అంటారు. ఎట్లా అంటే నువ్వు ఎట్లయినా ఉండొచ్చు, ఎందుకంటే యు ఆర్ ఫర్గివెన్, నువ్వు క్షమించబడ్డావంతే, నీ ఇష్టం కాదు. ఒకసారి స్నానం చేసావు అంతే అని అంటే కుదురుద్దా? కుదరదు కదా. నువ్వు క్రైస్తవుడివి, నీ దగ్గర బైబిల్ ఉందంతే, నువ్వు పరిశుద్ధుడు అనంటే కుదురుద్దా? చెప్పాను కదా, సబ్బుల ఫ్యాక్టరీ అవుద్ది. సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేస్తే గబ్బు వదులుద్దా? సబ్బు తీసుకొని అప్లై చేసుకోవాలి కదా. ఇది కూడా అంతే. దేవునితో నడవటం అనేది స్వ అనుభవము, వ్యక్తిగత అనుభవాలు. నేను నడిచానా అని ఇంకొకళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్తే నీకు కాదు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నాడు. రుచి అనేది వ్యక్తిగతమా, లేకపోతే అందరికీ తెలిసింది నువ్వు పొందుకుంటావా? రుచి, అబ్బా ఎంత బాగుందో ఈ స్వీట్ అని అన్నాడు, ఏది కొంచెం రుచి చూపించు. బికాస్ అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ కెనాట్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ దట్ అట్రిబ్యూట్. ఆ లక్షణము నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే అది నువ్వు వ్యక్తిగతంగా నువ్వు అనుభవించినాక. చల్లటి గాలి వస్తుంది అని చెప్తానండి, అది చల్లగా వస్తే, అది నాకు తగిలితే చల్లటి గాలి వచ్చింది, లేకపోతే గాలి వచ్చింది అంతే. ప్రతి దాంట్లో ఒక అనుభవం ఉంటుంది. నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు కూడా అనుభవాలు ఉంటాయి. చాలాసార్లు అనుకుంటాం కదా, మన ఫ్రెండ్స్ ఎవరిని కలిస్తే చాలా రోజుల తర్వాత నవ్వుకుంటే, కొద్దిగా ఆహ్లాదంగా టైం స్పెండ్ చేస్తే, చాలా కాలం తర్వాత నవ్వుకున్నాంరా, చాలా కాలం తర్వాత మంచి టైం స్పెండ్ చేశాంరా అని అనుకుంటావు కదా. అలాగే దేవునితో కూడా నీ యొక్క సహవాసము ఎలా ఉంది, దేవునితో నీ నడక ఎలాగుంది, దేవునితో నువ్వు నడిచే విధానము ఎలా ఉంది, దేవునితో నువ్వు అన్యోన్య సహవాసము కలిగిన వాడుగా నువ్వు ఉన్నావా?
అక్కడే అంటున్నాడు 1 యోహాను 2:6 ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలా నడుస్తున్నాడో మనం కూడా అలాగే నడవాలి. ఆయన క్షమించటం నేర్పిస్తూ నడిచాడు, క్షమించాలి. ఆయన సాత్వికము కలిగి ఉన్నాడు, నువ్వు సాత్వికంగా ఉండాలి. ఆయన ఇదిగో తన్ను తాను తగ్గించుకున్నాడు, నువ్వు తగ్గించుకోవాలి. దేవుని రాజ్యము, దేవుని నీతి, పరిశుద్ధత గురించి ఆయన చెప్పాడు, చెప్పినట్లు జీవించాడు. నువ్వు కూడా అలాగే చేయాలి. అందుకే అంటున్నాడు, ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొన్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో. చెప్పుకున్నవాడు అని అన్నాడు. చెప్పుకున్నవాడు అంటే ఏంటి? ఓ బాబు, నీకు తెలుసా నేను ఎప్పుడో రక్షణ పొందాను తెలుసా? ఏంటి నన్ను ఏదో పెద్ద పాపగా చూస్తున్నావు? నేను ఎప్పుడో బాప్తీసం పొందాను, మీరేదో పెద్ద గొప్ప భక్తులు అని చెప్తున్నారు, కానీ నేను మామూలు భక్తుని కాదు, మా ఊర్లో పెద్ద భక్తుడు నేనే. ఇది చెప్పుకున్నవాడు ఏం చేస్తాడంట? నువ్వు అలా చెప్పుకుంటే వాక్యం చెప్తుంది నువ్వు అలా నడుచుకోవాలి అని చెప్తుంది. కార్పొరేట్ వరల్డ్లో వాక్ ద టాక్ అని అంటారు. అంటే నువ్వు మాట్లాడేది నీ నడకలో ఉండాలి, కనపడాలి. నువ్వు చెప్పింది నువ్వు చేసి తీరాలి. చెయ్యకుండా చెప్తే అది ఇతరుల జీవితంలో ప్రభావం చూపించదు. నేను గాంధీ గారు కథ చెప్పాను కదా. గాంధీ గారు ఆ పిల్లను స్వీట్ మానేయమంటానికి, ఆయనకు స్వీట్లు అలవాటు కనుక ఆయన ఆ మాట చెప్పడానికి 2 వారాలు ఆయన ఆ స్వీట్ మానేసి తినటం మానేసినాక అప్పుడు 2 వారాలు పట్టింది ఆ ముక్క చెప్పడానికి. వాళ్ళ అమ్మని, ఎందుకయ్యా ఇంత టైం తీసుకున్నావంటే, మొదట నేనే తింటానమ్మా, నేను మానాలి కదా మీ పిల్లకి చెప్పాలంటే అని అన్నాడంట. అలాగే దేవునితో నేను ఉన్నాను, దేవునితో నేను నడుస్తూ ఉన్నాను అని మీరు చెబుతున్నట్లయితే మీరు అలాగూ నడుచుకోవాలి. ఎలాగూ? ఆయనలాగా నడవాలి. ఆయనలాగా మీ యొక్క ప్రతి పరిస్థితిలో మీరు దేవునిలాగా మీరు ప్రతిబింబించాలి. అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అని చెప్పాను. బద్ధుడై ఉన్నాడు అని అంటే ఏంటి? దెర్ ఇస్ అన్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఖచ్చితంగా చేసి తీరాలి. నువ్వు రెంట్కుంటున్నావంటే రెంట్ కట్టడం అనేది ఆబ్లిగేషన్ కదా. మనం చాలా పరిచయం అయిపోయాం కానీ ఇంకా మనకి రెంట్లు ఏముందని అంటావా? ఓనర్తో బాగా పరిచయం అయిపోతే ఊరికండి మీకు మాకు రెంట్లు ఏంటి, మనం ఒకటే కదా అని అంటే బయటికి వెళ్ళి స్వామి అని అంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తే మనము ఎలా బద్ధులమై ఉన్నాము అని అంటే దేర్ ఇస్ అన్ ఆబ్లిగేషన్. వెన్ యు ఆర్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్ అని అంటే మాటకు అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును వెంబడించేవాడు అని. నువ్వు క్రైస్తవుడు అనిగా చెప్పుకుంటూ ఉంటుంటే క్రీస్తును వెంబడించేవాడు ఏమి వెంబడిస్తాడు? ఆయన నడకలో ఆయన స్వభావం కలిగిన వారిగా, ఆయన మనస్సు కలిగిన వాడుగా, క్రీస్తుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండుడి అని అన్నాడు. ఏమన్నాడు? ఆయనకున్న మనస్సును మీరు కలిగి ఉండుడి అని వాక్యంలో రాయబడి ఉంది.